ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజు రోజుకి తీవ్రంగా మారుతుంది. ఎంతో మంది చనిపోతున్నారు. ప్రపంచమంతా ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ఇంకోవైపు ఇండియాలో కమర్షియల్ యాక్టివిటీస్ కి ఎల్పీజీ గ్యాస్ కొరత వచ్చింది. రెస్టారెంట్స్ మూసేస్తున్నారు. ఆల్రెడీ చైనాలో, జపాన్ లో ఫ్యూల్ ప్రైసెస్ పెరిగిపోయాయి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఎన్నో ఈ వీడియోలో చెబుతాను. అప్డేట్ నెంబర్ 1, గ్యాస్ ఫీల్డ్ స్ట్రైక్. ఇజ్రాయెల్ వెనస్డే రోజున ప్రపంచంలోనే ది లార్జెస్ట్ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ పర్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అసలు ఇది ఎంత డేంజర్ అంటే, ఈ గ్యాస్ ఫీల్డ్ ఓనర్ ఇరాన్ మాత్రమే కాదు, ఇందులో ఖతార్ కి కూడా షేర్ ఉంది. ఖతార్ వెంటనే ఈ దాడిని డేంజరస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ అని తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే ఈ స్ట్రైక్ వల్ల ఖతార్ ఎకానమీకి కూడా చాలా నష్టం ఉంటుంది. ఇజ్రాయెల్ ఈ దాడి చేయగానే గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 10% పెరిగి $110 కి చేరింది. ఈ దాడికి కౌంటర్ గా ఇరాన్ మిలిటరీ డెసిసివ్ యాక్షన్ తీసుకుంటామని, గట్టిగా రిటాలియేట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు యుఏఈ, ఖతార్ మరియు సౌదీ అరేబియాలో ఉన్న 5 మెయిన్ ఎనర్జీ ఫెసిలిటీస్ ని ఎవాక్యువేట్ చేయమని ఇరాన్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఒకవేళ ఇరాన్ గాని ఆ 5 ఎనర్జీ ఫెసిలిటీస్ మీద దాడి చేసి డిస్ట్రాయ్ చేసిందంటే ఒక్కో బ్యారెల్ ఆయిల్ ప్రైస్ $200 కి వెళ్లిపోతుంది. అలాగని జరిగితే ప్రపంచంలో ఏ దేశం కూడా ఇక ఆయిల్ ని కొనలేదు. ఇన్ని రోజులు ఇజ్రాయెల్ కేవలం ఇరాన్ లో ఉన్న మిలిటరీ ఫెసిలిటీస్ మీద మాత్రమే అటాక్ చేయడం వల్ల ఇరాన్ ఎప్పుడు కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆయిల్ ఫెసిలిటీస్ మీద చిన్న చిన్న అటాక్సే తప్ప పెద్ద అటాక్స్ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన దాడి వల్ల ఇరాన్ తిరిగి పెద్ద అటాక్ చేస్తుందేమో అని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. ఇరాన్ చెప్పినట్టుగానే నిన్న రాత్రి సౌదీ అరేబియా ఆయిల్ రిఫైనరీ మీద, ఖతార్ లోని గ్యాస్ ఫీల్డ్ మీద పెద్ద అటాక్ చేసింది. ఈ దాడిలో అవి చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. ట్రంప్ ఒకవైపు ఇరాన్ మిలిటరీ మొత్తం నాశనం అయ్యిందని చెబుతున్నా కూడా ఇరాన్ మాత్రం ముందే చెప్పి మరీ దాడి చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడే ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఇజ్రాయెల్ ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ చేసినప్పుడు ఇది ట్రంప్ కు తెలిసే జరిగిందని యుఎస్ఏ అఫీషియల్స్ చెప్పారు. ఇరాన్ తిరిగి అటాక్ చేయగానే ట్రంప్ ఏమన్నారంటే, ఇజ్రాయెల్ గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ చేసిన విషయం యుఎస్ఏకి తెలియదని అన్నారు. ఒకరేమో తెలుసని అంటున్నారు, ఇంకొకరేమో తెలియదని అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో యుఎస్ఏకే తెలియాలి. అప్డేట్ నెంబర్ 2, విక్టరీ వర్సెస్ రియాలిటీ. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి ఏం చెబుతున్నారంటే, మేము యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇరాన్ మీద 7,000 టార్గెట్స్ ని హిట్ చేశాం అని చెప్పారు. ఇరాన్ యొక్క బాలిస్టిక్ మిజైల్స్ ని 90%, డ్రోన్స్ ని 95% నేలమట్టం చేశామని అనౌన్స్ చేశారు. అంతేకాదు ఇరాన్ యొక్క ఆయుధాలు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని బద్దలు కొట్టామని, 100కి పైగా ఇరాన్ నేవీ షిప్స్ ని సముద్రంలో ముంచేశామని ట్రంప్ తన విక్టరీని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇంకోవైపు యుఎస్ఏకి కూడా ఈ యుద్ధం వల్ల చాలా నష్టం జరుగుతుంది. అమెరికాకి రోజుకి $1 బిలియన్ నష్టం వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. గడిచిన 14 రోజుల్లో ఈ యుద్ధం వల్ల అమెరికా మిలిటరీకి $20 బిలియన్ నష్టం వచ్చింది. అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు. అమెరికా యొక్క ది మోస్ట్ అడ్వాన్స్డ్ MQ-9 రీపర్ డ్రోన్స్ 1 డజన్ వరకు మట్టిలో కలిసిపోయాయి. ఇందులో కొన్ని ఫ్రెండ్లీ ఫైర్ వల్ల, అంటే వాళ్ళ డ్రోన్స్ ని వాళ్లే తప్పుగా పేల్చేసుకున్నారు. ఇంకొన్నిటిని ఇరాన్ తన మిజైల్స్ తో పేల్చేసింది. దానికి తోడు ఇరాన్ ఒక మైండ్ బ్లోయింగ్ ఆయుధాన్ని బయటికి తీసింది. అదే సెజ్జిల్ సాలిడ్ ఫ్యూల్ మిజైల్. సింపుల్ గా చెప్పాలంటే, నార్మల్ గా లిక్విడ్ ఫ్యూయల్ మిజైల్స్ వాడాలంటే యుద్ధం స్టార్ట్ అయ్యాక మిజైల్ కి ఫ్యూల్ కొట్టించాలి. దానికి చాలా గంటల టైం పడుతుంది. దానివల్ల యుఎస్ఏ రాడార్స్ అలాంటి మిజైల్స్ ని ఈజీగా కనిపెట్టేసి మిజైల్ ని వదలటానికి ముందే పేల్చేస్తున్నాయి. కానీ ఈ సాలిడ్ ఫ్యూల్ మిజైల్ అనేది ఆల్రెడీ గన్ లో లోడ్ చేసి పెట్టిన బుల్లెట్ లాంటిది. బటన్ నొక్కిన నిమిషాల్లో ఆకాశంలోకి దూసుకుపోతుంది. దానివల్ల అమెరికా వాటిని పేల్చే ముందే అవి యుఎస్ఏ బేసెస్ ని హిట్ చేస్తున్నాయి. అప్డేట్ నెంబర్ 3, ఆఫ్టర్మాత్ అండ్ ఎస్కేప్. ఈ యుద్ధంలో అమెరికా తీసుకున్న ది బిగ్గెస్ట్ టార్గెట్ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమ్నై. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి అండర్ గ్రౌండ్ బంకర్ మీద తీవ్రమైన దాడి చేసి అలీ ఖమ్నైని చంపేశాయి. కానీ ఇక్కడ ఎవరు ఊహించని ఒక సినిమాటిక్ ట్విస్ట్ జరిగింది. అలీ ఖమ్నై కొడుకు అయిన మొజ్జాబా ఖమ్నై ఆ దాడి నుంచి జస్ట్ సెకండ్స్ గ్యాప్ లో ప్రాణాలతో బయటపడ్డాడు. మిజైల్స్ పడతాయి అనే ఫ్యూ సెకండ్స్ ముందే అతను ఆ కాంపౌండ్ నుంచి బయటికి వెళ్లిపోవడం వల్ల బ్రతికిపోయాడు. కానీ తీవ్రమైన గాయాలు అయ్యాయి. అప్పుడు సీన్ లోకి ఎవరు వచ్చారో తెలుసా? రష్యా ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్. పుటిన్ డైరెక్ట్ గా ఇరాన్ ప్రెసిడెంట్ తో ఫోన్ లో మాట్లాడి ఒక స్పెషల్ రష్యన్ మిలిటరీ ప్లేన్ ని సీక్రెట్ గా తెహ్రాన్ కి పంపించారు. ఆ ప్లేన్ లో మొజ్జాబా ఖమ్నైని ఎక్కించుకుని డైరెక్ట్ గా మాస్కో తీసుకువెళ్లి అక్కడ సీక్రెట్ గా సర్జరీస్ చేయించి అతన్ని కాపాడుతున్నారు. ఇది అమెరికా మరియు ఇజ్రాయెల్ కి పెద్ద షాక్. యుద్ధం చేస్తున్నది ఇరాన్ అయినా వెనకాల నుంచి నడిపిస్తుంది రష్యా అనే నిజం ప్రపంచానికి అర్థమవుతుంది. అప్డేట్ నెంబర్ 4, దుబాయ్. ట్రంప్ ఏమన్నారు?
95% డ్రోన్స్ ని పేల్చేశాం అన్నారు. మరి ఆ మిగిలిన 5% డ్రోన్స్ ఏం చేస్తున్నాయో తెలుసా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసించిన గల్ఫ్ దేశాల గుండెల్లో భయం పుట్టిస్తున్నాయి. ఇరాన్ తమ కామికేజీ డ్రోన్స్ తో డైరెక్ట్ గా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసింది. అక్కడ ఉన్న ఒక పెద్ద ఫ్యూల్ ట్యాంకర్ పేలిపోయి ఆకాశమంతా నల్లటి పొగ కమ్ముకుంది. దానివల్ల ది మోస్ట్ బిజియెస్ట్ ట్రావెల్ హబ్ అయిన దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్స్ అన్నిటినీ ఇండిఫినైట్ గా సస్పెండ్ చేసేసింది. ఈ ఒక్క దెబ్బకి దుబాయ్కి రోజుకి $1.4 బిలియన్ నష్టం వస్తుంది. 2,60,000 మంది ప్యాసింజర్స్ ఇరుక్కుపోయారు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే యుఏఈ తన ఎయిర్ స్పేస్ ని కొంతసేపు పూర్తిగా క్లోజ్ చేసేసింది. ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే తన దగ్గర ఉన్న మిజైల్స్ యుఎస్ఏ వరకు వెళ్లలేవు కాబట్టి చుట్టుపక్కల గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ బేసెస్ ని, కమర్షియల్ హబ్స్ ని టార్గెట్ చేస్తుంది. శత్రువు యొక్క ఎకానమీని బ్లీడ్ చేయడం అనే అసిమెట్రిక్ వార్ఫేర్ ని ఇరాన్ బాగా యూజ్ చేస్తుంది. అప్డేట్ నెంబర్ 5, అమెరికా ఈజ్ ఆల్ ఎలోన్. ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా అమెరికా ఏ యుద్ధం స్టార్ట్ చేసినా ప్రపంచ దేశాలు అన్ని వెనక నిలబడతాయి. కానీ ఈ యుద్ధంలో అమెరికా ఒంటరి అయిపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని ప్రొటెక్ట్ చేయడానికి, ఆ సముద్రంలో మైన్ స్వీపింగ్ చేయడానికి ట్రంప్ ప్రపంచ దేశాలని హెల్ప్ అడిగారు. దానికి ఆ దేశాలు ఇచ్చిన రిప్లైలు యుఎస్ఏకి కోపం తెప్పిస్తున్నాయి. అమెరికాకి క్లోజెస్ట్ మిత్రదేశమైన కెనడా ఓపెన్ గా మేము ఈ యుద్ధంలో అమెరికాకి హెల్ప్ చెయ్యం, ఎప్పటికీ చెయ్యం, నెవర్ అని తేల్చేసింది. యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టామర్ మేము యుఎస్ఏ చెప్పిందలా చేస్తూ వెళ్లలేము, మాకు ఈ గొడవ వద్దు అని అన్నారు. జర్మనీ డిఫెన్స్ మినిస్టర్ అయితే ఇంకా గట్టిగా అమెరికా చేసిన తప్పులని, వాళ్ళు సృష్టించిన ప్రాబ్లం ని మమ్మల్ని క్లీన్ చేయమంటున్నారా, ఇది మా యుద్ధం కాదు అని ఫేస్ మీద చెప్పారు. ఫ్రాన్స్, జపాన్ కూడా నో చెప్పాయి. స్పెయిన్ తమ దేశంలో ఉన్న యుఎస్ బేసెస్ ని తీసేయాలి అని ఆలోచిస్తుంది. అప్డేట్ నెంబర్ 6, ఇండియా అండ్ చైనా బైపాసింగ్ ది యుఎస్. మీకు ఒక డౌట్ రావచ్చు, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది కదా, మరి చైనా, ఇండియా లాంటి పెద్ద దేశాలకి ఆయిల్ ఎలా వెళ్తుంది అని. ఇక్కడే అసలు మాస్టర్ ప్లాన్ ఉంది. ప్రస్తుతం స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ బయట 700 షిప్స్ ఆగిపోయాయి. అందులో 400 ట్యాంకర్స్ లో దాదాపు 200 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉంది. గ్లోబల్ మార్కెట్ లో గ్యాస్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటుతున్నాయి. అమెరికా ఏమంటుందంటే మేము యుద్ధం చేస్తున్నాం, మీరు వచ్చి ఈ స్ట్రైట్ ని ఓపెన్ చేయడానికి హెల్ప్ చేయండి అని చైనాని అడిగింది. దానికి చైనా ఏం చెప్పిందో తెలుసా? అది మీరు సృష్టించిన ప్రాబ్లం, మేమెందుకు ఫిక్స్ చేయాలి అని తేల్చేసింది. ఇక మన ఇండియా తీసుకున్న డెసిషన్ చూస్తే ప్రపంచానికి మతిపోతుంది. అమెరికా అడిగింది కదా అని ఇండియా తమ వార్షిప్స్ ని అమెరికా కోలిషన్ లోకి పంపలేదు. దానికి బదులుగా ఇండియన్ నేవీ తన సొంతగా 2 వార్షిప్స్ ని మిడిల్ ఈస్ట్ కి పంపింది. ఎందుకంటే అక్కడ ఆగిపోయిన 22 ఇండియన్ కార్గో మరియు ఆయిల్ వెజల్స్ ని సేఫ్ గా ఇండియాకి తీసుకురావడానికి. ఇదే కాకుండా ఇండియా ఇంకొక మంచి బ్యాక్ డోర్ డీల్ మాట్లాడుకుంది. ఈ సంవత్సరం జనవరిలో ఇండియా 3 శాంక్షన్డ్ ఇరానియన్ ఆయిల్ ట్యాంకర్స్ ని సీజ్ చేసింది. ఇప్పుడు ఇండియా ఇరాన్ తో ఏం డీల్ మాట్లాడుతుందంటే మేము మీ 3 ట్యాంకర్స్ ని, మీకు కావాల్సిన మెడిసిన్స్ ని ఇస్తాం, బదులుగా మా ఇండియన్ షిప్స్ ని సేఫ్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి పంపించండి అని. అంటే ఈ పెద్ద యుద్ధంలో అమెరికాని బైపాస్ చేసి ఇండియా తన ఎనర్జీ నీడ్స్ ని సెక్యూర్ చేసుకుంటుంది. అప్డేట్ నెంబర్ 7, ఏషియన్ ఫ్యూల్ క్రైసిస్. యుద్ధం అంటే కేవలం బోర్డర్స్ దగ్గరే జరగదు, దాని ప్రభావం కామన్ మ్యాన్ ఇంట్లోకి కూడా వస్తుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ బ్లాక్ అవ్వడం వల్ల ఏషియన్ కంట్రీస్ లో పెద్ద ఫ్యూల్ క్రైసిస్ వచ్చింది. మన పక్క దేశమైన శ్రీలంక పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. వాళ్ళు ఫ్యూల్ ని సేవ్ చేసుకోవడానికి వారానికి 4 డే వర్క్ వీక్ ని అనౌన్స్ చేశారు. అంటే సాటర్డే సండేతో పాటు వెనస్డే కూడా సెలవు ప్రకటించారు. ఇది చూస్తుంటే అర్థమవుతుంది, ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో 2 దేశాలు కొట్టుకుంటే శ్రీలంకలో ఉన్న ఒక సాధారణ పౌరుడు ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఇదే గ్లోబల్ ఎకానమీ యొక్క రిపిల్ ఎఫెక్ట్. అప్డేట్ నెంబర్ 8, యుఎస్ మెరైన్ సెంట్రీ. ఇరాన్ యొక్క ఐఆర్జీసీకి ఒక పెద్ద నమ్మకం ఉంది. అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ గాని మనం కోల్పోతే ఈ యుద్ధంలో మనం ఓడిపోయినట్టే అని. అందుకే ఆ స్ట్రైట్ ని ప్రపంచం కోసం ఓపెన్ చేయకుండా బ్లాక్ చేసి పెట్టారు. దాన్ని ఓపెన్ చేయడానికి ట్రంప్, జపాన్ మరియు ఫ్రాన్స్ లాంటి దేశాలని మీ వార్షిప్స్ ని పంపండి అని బ్రతిమలాడినా కూడా వాళ్ళు నో చెప్పారు. ఇది మేము స్టార్ట్ చేసిన యుద్ధం కాదు, అందువల్ల మేమెందుకు రావాలి అని అంటున్నారు. అదీ కాకుండా ఒకప్పుడు ట్రంప్ తనతో స్నేహం చేసే దేశాలను కూడా వదిలిపెట్టకుండా టారిఫ్స్ వేశారు. ఆ దేశాల లీడర్స్ ని హేళన చేశారు. అందుకే ఇప్పుడు ట్రంప్ కి ఆ దేశాలు సహాయం చేయడం లేదని కొంతమంది అంటున్నారు. ట్రంప్ కూడా ఏమంటున్నారంటే అమెరికన్ మిలిటరీ ప్రపంచంలోనే ది మోస్ట్ పవర్ఫుల్, మాకు ఎవరి సహాయం అవసరం లేదని అంటున్నారు. ఇది విని ప్రపంచ దేశాలు మరి మా హెల్ప్ ఎందుకు అడుగుతున్నావు అని అంటున్నారు.
అనుకున్నారు. ఇక చేసేదేమీ లేక అమెరికా తన సొంత USS త్రిపోలి అనే పెద్ద షిప్ లో 2500 మెరైన్స్ ని జపాన్ నుంచి తీసుకుని గల్ఫ్ వైపు పంపిస్తుంది. ఈ ట్రూప్స్ ని ఎందుకు తీసుకుని వస్తున్నారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని ఓపెన్ చేయడానికి మరియు డ్యామేజ్ అయిన కార్గ్ ఐలాండ్ దగ్గర సెక్యూరిటీ ఆపరేషన్స్ కోసం. అసలు ఈ కార్గ్ ఐలాండ్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఈ ఐలాండ్ ఇరాన్ కి జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇరాన్ నుంచి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అయ్యే క్రూడ్ ఆయిల్ లో 90% ఈ ఐలాండ్ నుంచే వెళ్తుంది. ఈ ఐలాండ్ లో డీప్ వాటర్ బెడ్స్, మ్యాసివ్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి. అమెరికా ఈ ఐలాండ్ మీద ఉన్న ఇరాన్ మిలిటరీ మీద ఆల్రెడీ దాడి చేసింది. ఇప్పుడు ఆ ఐలాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్ ని USA కంట్రోల్ చేయాలనుకుంటుంది. దీనివల్ల అమెరికాకి వచ్చే లాభం ఏంటి? ఆయిల్ నుంచి వచ్చే రెవెన్యూ ఇరాన్ కి ఆగిపోతే అప్పుడు ఇరాన్ గవర్నమెంట్ తన మిలిటరీకి శాలరీస్ పే చేయకుండా యుద్ధం ఆపేస్తుందని అమెరికా ప్లాన్. ఇక్కడే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అమెరికా తన మెరైన్స్ ని గల్ఫ్ కి పంపిస్తుంటే సౌత్ కొరియా మాత్రం తన దగ్గర ఉన్న థర్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ని మిడిల్ ఈస్ట్ కి తీసుకువెళ్తుంది. ఎందుకంటే యుద్ధం వల్ల అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ స్టాక్స్ అన్ని ఆవిరైపోయాయి. వాటిని రిప్లెనిష్ చేయడానికి కొరియా నుంచి తెచ్చుకుంటున్నారు. అమెరికా దగ్గర ఆయుధాలు తగ్గిపోతున్నాయి అనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. అప్డేట్ నెంబర్ 9, లాసెస్. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అమెరికా ఏమనుకుందంటే ఇరాన్ మీద బాంబులు వేయగానే వాళ్ళు భయపడి సరెండర్ అయిపోతారు అని. కానీ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఓపెన్ గా ఒక పెద్ద నిజాన్ని ఒప్పుకున్నారు. ఇరాన్ తిరిగి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుందని మేము ఊహించలేదు, వీవర్ షాక్డ్ అని ట్రంప్ ఓపెన్ గా చెప్పేశారు. ఇది అమెరికన్ ఇంటెలిజెన్స్ యొక్క ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ని చూపిస్తుంది. ట్రంప్ ఒకవైపు ఇలా అంటూనే ఇంకోవైపు నేను అనుకుంటే క్యూబాని కూడా తీసుకోగలను అని మాట్లాడుతున్నారు. ఇది చూసిన రష్యన్ ఫారెన్ మినిస్టర్ లావ్రోవ్ అమెరికా ఓపెన్ గా క్రిటిసైజ్ చేస్తున్నారు. అమెరికా వాళ్ళు ఏదో ఒక్క రోజులోనే ఇరాన్ ని ఓడించేయచ్చు అని అన్ప్రొవోక్డ్ అగ్రెషన్ తో యుద్ధానికి వెళ్లారు. ఇప్పుడు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో వాళ్ళకే అర్థమవుతుంది అని లావ్రోవ్ అన్నారు. యుద్ధం వల్ల జరుగుతున్న ప్రాణ ఆర్థిక నష్టం చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఈ 14 రోజుల్లో ఇరాన్ లో మొత్తం మీద 2500 మందికి పైగా చనిపోయారు. ఇంకోవైపు అమెరికాకి ప్రతిరోజు $1 బిలియన్ నష్టం వస్తుంది, అంటే 10,000 కోట్ల రూపాయలు. కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు ఈ యుద్ధం వార్ ఆఫ్ అట్రిషన్ ఫేజ్ లోకి వెళ్లిపోయింది. అంటే యుద్ధంలో ఇన్వాల్వ్ అయిన దేశాలు పెద్ద పెద్ద అటాక్స్ చేసుకోకుండా చిన్న చిన్న అటాక్స్ తో ఇరు దేశాల మిలిటరీస్ అలిసిపోయేలా ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్ చేయాలనుకుంటున్నారు. అమెరికా తన మిత్ర దేశాల నుంచి సపోర్ట్ లేకుండా ఒంటరిగా పోరాడుతుంది. ఇరాన్ తన సాలిడ్ ఫ్యూల్ మిసైల్స్ మరియు ప్రాక్సిస్ తో శత్రువు ఎకానమీని బ్లీడ్ చేస్తుంది. ఇండియా, చైనా లాంటి దేశాలు తమ సొంత మాస్టర్ ప్లాన్స్ తో ఈ యుద్ధం నుంచి తప్పుకొని తమ ఎనర్జీ నీడ్స్ ని తీర్చుకుంటున్నాయి. ప్రపంచమంతా గ్యాస్ ప్రైసెస్ పెరిగిపోయి ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ గొడవ వల్ల ప్రపంచమంతా 3వ ప్రపంచ యుద్ధం అంచున నిలబడింది. మీకు ఏమనిపిస్తుంది? ఈ యుద్ధంలో అమెరికా తన మెరైన్స్ ని వాడి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని ఓపెన్ చేసి గెలుస్తుందా, లేదా ఇరాన్ తన అసిమెట్రిక్ వార్ఫేర్ తో ఈ సూపర్ పవర్స్ ని తీవ్రంగా దెబ్బ కొడుతుందా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒక చిన్న విషయం, ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయి. నార్మల్ గా ఎవరైనా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? జ్యువెలరీ షాప్ కి వెళ్తారు. కానీ అక్కడ మేకింగ్ ఛార్జెస్ మరియు GST ఉంటాయి. అందువల్ల మన మీద ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. ఒకవేళ ఫోన్ పే లేదా పేటిఎం లో ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ కూడా GST పడుతుంది. GST ఛార్జెస్ పడకుండా ఆన్లైన్ లో గోల్డ్ కొనాలంటే ఒక మార్గం ఉంది. అదే గోల్డ్ ETF లో ఇన్వెస్ట్ చేయాలంటే డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి సెర్చ్ లో గోల్డ్ ETF అని లేదా సిల్వర్ ETF అని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకుని బై చేయండి. మీరు కొన్న గోల్డ్ ని లేదా సిల్వర్ ని మళ్ళీ మీకు కావాల్సినప్పుడు సింపుల్ గా అమ్మేయవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.